ఫ్రెండ్స్ మనకు చాలా మందికి ఫేమస్ అయితే మహీంద్రా థార్ అన్న. అవును. దానికి మీరేమంటారు? 1 లక్షలో కార్. 1 లక్షలో ఈ రోజులు బళ్ళే వస్తలేవన్న. మీరు ఇక ఓకే. ఇది వచ్చేసరికి మనకి 1,90,000 వస్తుంది. 70,000 తిరిగింది. 1,90,000. అవునన్న. ఓకే ఓకే. ఇది 90,000 తిరిగింది. ఓకే. ఇది వచ్చేసరికి మనకి 2,50,000 వస్తుంది అనమాట వెహికల్. సెలీరో వచ్చేసరికి అన్న ఇది వచ్చేసరికి మనకి 3,70,000 ఉంది. 3,70,000 ఉంది బండి. మనకు ఇక్కడ ఫైనాన్స్ ఏమైనా ఉందా? ఇక్కడ మన దగ్గర ఓన్ Cars24 ఓన్ NBFC ఉందన్న. మనకు ఫైనాన్స్ చేస్తారు మన దగ్గర. ఓకే. మనకు 0 డౌన్ పేమెంట్ ఎలిజిబిలిటీస్ కూడా ఇస్తారు. అంటే ఇంకా మీరు ఏమైనా వారంటీ గ్యారంటీ ఏమైనా ఇస్తారా? మనకి 1 మంత్ ఫ్రీ వారంటీ ఉంటుందన్న. ఒకవేళ మనకి ఎక్స్ట్రా కావాలి అనుకుంటే పెయిడ్ ఎక్స్టెండెడ్ వారంటీ ఇస్తారన్న. 1 year వరకు ఇస్తారు. అప్పుడు నేను వద్దనుకుంటే తీసుకున్న తర్వాత దానికి ఎలా ఉంటుంది మీ దగ్గర? తీసుకున్న తర్వాత మీరు వద్దు అనుకుంటే అన్న మన దగ్గర 7 days రిటర్న్ ఆప్షన్ ఉందన్న. 7 రోజులు లేదా 500 కిలోమీటర్ లోపు మీకు కారు వద్దు అనుకుంటే మీరు వెంటనే రిటర్న్ చేసుకోవచ్చు అన్న. ఇది మనకు ప్రీమియం హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లోకి వస్తుంది అన్న. ఇది వచ్చేసరికి N line N6 ఎడిషన్ అన్నది. ఇది వచ్చేసరికి IMT గేర్ బాక్స్ 2021 మోడల్ అన్న. 10,000 మాత్రమే తిరిగింది. ఇది 6,800 మాత్రమే ఉంది. ఇది టాప్ ఎండ్ అన్న. ZX డ్యూయల్ టోన్ స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ అన్న. హాయ్ గైస్, నేనైతే మీరు లాస్ట్ వీడియోలో చూశారు ఒక కార్ కోసం అని నేను సెర్చ్ చేస్తున్నాను. ఎందుకంటే మనము చాలా వీడియోస్ మనం Cars24లో వేసాం కాబట్టి ఒకసారి Cars24లో ఒకసారి ట్రై చేద్దామని చూశాను. ఇంతకుముందు మనము కొంపల్లో చూసాము. మరి ఇక్కడ ఈరోజు అయితే మనము బాచ్పల్లి యాడ్కి వచ్చాము Cars24లో. మరి ఇక్కడ కూడా మనకి ఏంటంటే నాకు 3 to 5 to 6 lakhs బడ్జెట్లో ఉండాలన్న ఉద్దేశంతో ఒక కార్ని అయితే సెట్ చేస్తున్నాను. మరి అదే ఉద్దేశంతో ఈరోజు అయితే మనం బాచ్పల్లి యాడ్కి వచ్చేసాము. మరి ఇక్కడ మనకి ఇక్కడ మరి ఏ మాల్స్ ఉన్నాయి? నేనైతే కొన్ని మాల్స్ సెలెక్ట్ చేసుకున్నాను. మరి ఇక్కడ మన కార్స్ ఎగ్జిక్యూటివ్ మనతో పాటే ఉన్నారు. వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు తేజ గారు ఉన్నారు. హాయ్ అన్న, నమస్తే. బాగున్నారా? బాగున్నా నేను. ఓకే అన్న, ఇప్పుడు నేను ఆల్రెడీ కొంపల్లో మనం చూశాను కార్స్. నాకు పర్సనల్గా కార్ కావాలని నేను చూస్తున్నాను. సరే, మనం Cars24 చాలా వీడియో చేశాం కాబట్టి నాకు అనుభవం అంటే నాకు ఒక అవగాహన ఉంది. ఇక్కడ కార్స్ మనకు ఒక రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి, మంచి కార్స్ ఉంటాయని. ఈ రోజు నాకు మాత్రం ఒక 3 to 6 lakhs బడ్జెట్లో కావాలి. ఏదైనా మాల్ చూపిస్తారా మాకు? తప్పకుండా అన్న. నాకైతే చాలా ఇప్పుడే కాదు, నేను ఒక 3-4 years నుంచి వేగనర్ బండి తీసుకోవాలని నాకు ఇంట్రెస్ట్. వేగనర్లో కానీ మనకు ఇంకా ఆల్టోలో కానీ ఇంకా మనకు టాటాలో కానీ ఏం బండ్లు ఉన్నాయి సరే? తప్పకుండా మన దగ్గర వేగనార్స్ ఉన్నాయి, మనకి ఆల్టో వెహికల్స్ ఉన్నాయి. టాటాలో మనకి ఆల్ట్రోస్ ఉంది, టియాగోలు ఉన్నాయి, మనకి నెక్సాన్ వెహికల్స్ ఉన్నాయి. మీకు ఒకసారి ఫస్ట్ మన దగ్గర వేగనార్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇది ఏ మోడల్ అనేది? ఇది వచ్చేసరికి వేగనార్ 2020 అన్న. ZX టాప్ అండ్ వెహికల్ అన్న. ఇది వచ్చేసరికి మనకి 68,000 మార్క్ తిరిగింది అన్న. 5,95,000 దీని ప్రైస్ ఉందన్న. ఫస్ట్ ఓనర్ వెహికల్ వస్తుంది, పెట్రోల్ బండి. చాలా బాగుంటుంది అన్న వెహికల్. ఫ్యామిలీకి మీరు అన్నట్టు ఎక్కువ వరకు మనకి ప్రిఫరెన్స్ ఇచ్చే వెహికల్ వేగనార్ అన్న. అంటే దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుంది వేగనార్? దీని బిల్డ్ క్వాలిటీ ఓకే అన్న, డీసెంట్ బిల్డ్ క్వాలిటీ. మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది అన్న. అవునండి, మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది, మైలేజ్ బాగా ఇస్తుంది. మనకి ఫ్యామిలీ డీసెంట్ ఫ్యామిలీ వెహికల్ అండి. ఇంకా వేరే మోడల్ ఏమున్నాయి? వేరే మోడల్ అంటే మనకి ఇది హోండా బ్రియో ఉందండి. ఏంటన్నా ఇది బడ్జెట్? ఇది వచ్చేసరికి బ్రియో అన్న. ఇది వచ్చేసరికి మనకు 2,90,000 అనమాట. ఇది వచ్చేసరికి 2012 వెహికల్. 2012 వెహికల్ అన్న. ఇది వచ్చేసరికి మనకి 80,000 తిరిగింది అనమాట. అంటే ఇది మనకు అంటే పెట్రోల్ డీజిల్? పెట్రోల్ వెహికల్ అన్న. పెట్రోల్ వెహికల్ వస్తుంది. ఇంకా వేరే మోడల్ అనేది? ఇది కూడా సేమ్ అన్న, బ్రియో. సేమ్ 2012 వెహికల్ అనమాట బండిది. ఇది 90,000 తిరిగింది. ఇది వచ్చేసరికి మనకి 2,50,000 వస్తుంది అనమాట వెహికల్. అవునన్నా. ఇంకా మనకి ఇంకా ఏ మోడల్స్ ఉన్నాయి? ఇంకా మనకి ఇది ఆల్టో ఉంది. ఇది ఎంత? ఇది ఏ మోడల్? ఇది వచ్చేసరికి 2011 బండి అన్న. 2011 బండి. ఇది వచ్చేసరికి మనకి 1,90,000 వస్తుంది. 70,000 తిరిగింది. 1,90,000? అవునన్నా. అవునన్నా. కాకపోతే మనకి ఇంత చిన్న బండి కాకుండా కొంచెం మీరు అనుకున్న ప్రిఫరెన్స్ వచ్చేసి మన టియాగోలు ఉన్నాయి, మనకి ఇక్కడ సెలీరియోలు ఉన్నాయి. ఇది ఎట్లా ఉంది ప్రైస్? సెలీరియో వచ్చేసరికి అన్న ఇది వచ్చేసరికి మనకి 3,70,000 ఉంది. 3,70,000 ఉంది బండిది. ఇది వచ్చేసరికి మనకి 2015 బండి వస్తుంది అన్న. ఆటోమేటిక్ వెహికల్ ఇది. మనకు ఇక్కడ ఫైనాన్స్ ఏమైనా ఉందా? ఇక్కడ మన దగ్గర Cars24 ఓన్ NBFC ఉందన్న. మనకు ఫైనాన్స్ చేస్తారు మన దగ్గర. మనకు 0 డౌన్ పేమెంట్ ఎలిజిబిలిటీస్ కూడా ఇస్తారు. 1 year. ఇప్పుడు 0 డౌన్ పేమెంట్ అంటే దానికి ఎలాంటి డాక్యుమెంట్ కావాలి, ఎలా ఉండాలి? మనకు బేసిక్ KYC డాక్యుమెంట్స్ అంటే మన ఆధార్, పాన్, బ్యాంక్ స్టేట్మెంట్ ఇట్లాంటివి అవసరం ఉంటుందన్న. ఇన్కమ్ ప్రూఫ్ చూస్తారు. చూసి సివిల్ బాగుంది అనుకోండి, ప్రొఫైల్ బాగుంటే ప్రొఫైల్ బట్టి మనకి 0 డౌన్ పేమెంట్ ఎలిజిబిలిటీ ఇస్తారన్న. అంటే ఇంకా మీరు ఏమైనా వారంటీ గ్యారంటీ ఏమైనా ఇస్తారా? మనకి 1 month ఫ్రీ వారంటీ ఉంటుందన్న. ఒకవేళ మనకి ఎక్స్ట్రా కావాలి అనుకుంటే పెయిడ్ ఎక్స్టెండెడ్ వారంటీ ఇస్తారన్న. 1 year వరకు ఇస్తారు. అవునా. ఈ మోడల్ ఇంకేమున్నాయి? ఇంకా మనకి వచ్చేసరికి
వ్యాగనార్ లో ఇంకో మోడల్స్ ఉన్నాయన్న, ఇగ్నిస్ ఉన్నాయి, ఆల్త్రోస్ వెహికల్స్ ఉన్నాయి. ఒకసారి ఆల్ట్రోస్ చూద్దాం. తప్పకుండా అన్నారు. ఇది ఏ మోడల్ అనేది? ఇది వచ్చేసరికి మనకి ఆల్త్రోస్ వెహికల్ అని 22 మోడల్ వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 7,95,000. ఆటోమేటిక్ వెహికల్ వస్తుంది అన్న, డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ వెహికల్ వస్తుంది. ఇందాక మీరు అడిగినట్టు ఇప్పుడు 5 స్టార్ సేఫ్టీ వస్తుంది దీనికి. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీకి చాలా మంచి వెహికల్ అనమాట అన్న. ఇది సిటీలో తిరగడానికి కూడా మీకు చాలా స్మూత్ గా వెళ్తుంది, అసలు గేర్లు వేస్తున్నట్టు కూడా తెలియదు ఆటోమేటిక్. ఇప్పుడు మీరు 5 స్టార్స్ అంటున్న సేఫ్టీ వెహికల్ అంటే మనకు ఈ 3 to 6 lakhs బడ్జెట్ లో ఎలాంటి వెహికల్స్ ఉంటాయి మన దగ్గర? టియాగోస్ వస్తాయన్న, లేకపోతే KU 100 వస్తాయి అనమాట. అట్ ద సేమ్ టైం మనకి 5 స్టార్ రేటింగ్ లో మనకి స్కోడా ర్యాపిడ్స్ అట్లాంటి వెహికల్స్ వస్తాయి అనమాట. మనకి ఇప్పుడు చాలా మంది ఏంటంటే తొందరపడి ఒక వెహికల్ తీసుకుంటారు. సపోజ్ నేనే ఇప్పుడు ఒక 1 week నుంచి నేను కార్స్ కోసం చూస్తూ ఉన్నాను. ఒకవేళ నాకు తీసుకున్న తర్వాత ఒక 1 week తీసుకున్న తర్వాత సంథింగ్ మా ఫ్రెండ్సే కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ కార్ ఎందుకు తీసుకున్నా, ఇంకో కార్ తీసుకుంటే బాగుండే కానీ సజెస్ట్ చేస్తారు కదా. అప్పుడు నేను వద్దనుకుంటే తీసుకున్న తర్వాత దానికి ఎలా ఉంటుంది మీ దగ్గర? తీసుకున్న తర్వాత మీరు వద్దు అనుకుంటే అన్న, మన దగ్గర 7 days రిటర్న్ ఆప్షన్ ఉందన్న. 7 రోజులు లేదా 500 కిలోమీటర్ లోపు మీకు కారు వద్దు అనుకుంటే మీరు వెంటనే రిటర్న్ చేసుకోవచ్చు అన్న. సూపర్. ఇంకా ఈ మోడల్ ఇంకేం మోడల్ ఉన్నాయి మన దగ్గర? ఇంకా మన దగ్గర ఎస్ప్రెస్సో ఉందన్న, మనకి బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తుంది. ఇది వచ్చేసరికి 2022 అన్న, VXI ప్లస్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి 38,000 తిరిగిందన్న. ఇది వచ్చేసరికి మనకి 4.5 lakh లో వస్తుంది. 2022 మోడల్, 2022 మోడల్, లేటెస్ట్ మోడల్. 4.5 lakhs. అవునన్న, ఇది మీకు మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది అన్న. చూసారా ఫ్రెండ్స్, మనకి ఇది 2022 మోడల్ మనకు 4,50,000 లోనే వస్తుంది. మరి ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే నేను చూసేదాన్ని కాకుండా మీరు కూడా ఒకసారి చూడండి ఇక్కడికి వచ్చి. ఇంకా నెక్స్ట్ మోడల్ ఏమున్నాయి ఇక్కడ? తప్పకుండా. ఇది వచ్చేసి మనకి ఇంకా ఆల్టోలు ఉన్నాయన్న, మనకి సెలీరియో ఉంది. ఇంకా మనం కొంచెం ప్రీమియం మోడల్, ఇంకొంచెం ప్రీమియం కి వెళ్ళాలంటే మన స్విఫ్ట్స్ ఉన్నాయన్న. ఈ మోడల్ ఇది వచ్చేసరికి స్విఫ్ట్ 2016 అన్న, డీజిల్ బండి వస్తుంది. ఇది బండి 50,000 తిరిగిందన్న. ఇది వచ్చేసరికి మనకి 4,80,000 లో వస్తుంది అన్న. 4,80,000 వస్తుంది. VDA ABS ఆప్షన్ అన్న. ఇంకా స్విఫ్ట్ మైలేజ్ ఎలా ఉంటుంది మనకు? వీటి మైలేజ్ వచ్చేసరికి మీకు హైవే మీద 23 వస్తుంది అన్న మైలేజ్. స్విఫ్ట్ డీజిల్ మనకు తెలియదు ఉంది, చాలా మంది డిమాండ్ ఉన్న వెహికల్ ఇప్పుడు ఉన్నట్లు. సో ఎక్కువ వరకు ఫ్యామిలీ ఎక్కువ వాడేది ఈ బండి. మనకు లోకల్లో గానే మనకి ఈజీగా 16-18 మైలేజ్ వస్తుంది అన్న ఈ బండి. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు నేను మొన్న కొంపల్లి ఆడికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీ మెంబర్స్ డిస్కషన్ చేశాను. అక్కడ 5 lakhs, 3 lakhs, 4 lakhs ఇట్లా ఉన్నాయి అన్నారు. చాలా మంది 1 lakh లో కార్ వస్తా అంటారు. దానికి మీరేమంటారు? 1 lakh లో కార్? 1 lakh లో ఈ రోజులు బళ్ళే వస్తలేవన్నా. మీరు ఇక కార్ అంటే కొంచెం కష్టం అన్నాము. ఎందుకంటే కార్ అనేది మనకి ఎట్లాగంటే 3 lakhs, 4 lakhs, 5 lakhs మీరు అన్నట్టు ఈ బడ్జెట్ లో పెట్టుకుంటే మంచి బండి వస్తుంది, కార్ వస్తుంది అనమాట. దాన్ని బట్టి ఉంటుంది. 1 lakh లో ఈ రోజు ఏడు వస్తాయన్న మనకు బళ్ళు. అంతేనా? నెక్స్ట్ మోడల్ ఏముంటుంది ఇంకా తేజ గారు? ఇంకొంచెం హై బడ్జెట్ లో, ఇంకొంచెం ప్రీమియం మోడల్, కొంచెం మంచి కార్ ఏమైనా ఉంటాయి మన దగ్గర? తప్పకుండా. ఇప్పుడు హై బడ్జెట్ లో ప్రీమియం మోడల్ అంటే అన్న, ఇది మనకు ప్రీమియం హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లోకి వస్తుంది అన్న. ఇది వచ్చేసరికి N-Line N6 ఎడిషన్ అన్నది. ఇది వచ్చేసరికి IMT గేర్ బాక్స్, 2021 మోడల్ అన్న. 10,000 మాత్రమే తిరిగింది ఇది. ఇది దీని బడ్జెట్ వచ్చేసరికి మనకి 8,88,000 అన్నది. 8,88,000. అంటే ఇది కొత్తగా వచ్చినప్పుడు ఎంత ఉంటుంది? ఇది వచ్చేసరికి కొత్తగా వచ్చినప్పుడు 14.5 లక్షలు అన్న. 14 లక్షలు. అవును. మనకి ఇంకేమైనా తగ్గుతుందా మనకి మోడల్? దీని మీద నెగోషియేషన్ డెఫినెట్ గా తగ్గుతుంది. ఇంకా ఇంకేం మోడల్ ఉన్నాయి మన? తప్పకుండా. దీనికంటే బడ్జెట్ తక్కువ బడ్జెట్ లో మనకి గ్రాండ్ ఐటెన్ నియాస్ ఉందన్న. ఇది వచ్చి స్పోర్ట్స్ ఎడిషన్ అంటారు. ఆటోమేటిక్ వెహికల్ అన్న. ఈ బండి వచ్చేసరికి 6,05,000 అన్న. ఈ బండి 2019 మోడల్ ఇది. అవును. 6,05,000. అవునన్న, 6,05,000 ఆటోమేటిక్ వెహికల్ అన్న. ఇది వచ్చేసరికి 80,000 తిరిగింది అన్న బండి. ఇంకా దీని మీద నెగోషియేషన్ అవుతుంది అన్న. దీని మీద కూడా నెగోషియేషన్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకు కొత్త బండి ఎంత ఉంటుంది మనకు మామూలుగా? ఇది వచ్చేసరికి కొత్త బండి వచ్చేసరికి మీకు 9.5 lakh వరకు ఉంది. 9.5 lakh. అవును. దీని మీద EMI మనకు EMI ఎలిజిబిలిటీ ఉంటుందన్న. 0 down payment ఎలిజిబిలిటీ ఉంటుంది. నో ఇష్యూ మనకి. మన దగ్గర ఫైనాన్స్ ఉంటుంది. Cars24 అని మనకు ఫైనాన్స్ చేస్తారు. NBFC. ఇప్పుడు చాలా మంది ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీని. అవును. ఇప్పుడు ఎంప్లాయీకి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలా, లేకుంటే మామూలుగా బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలా? ఇప్పుడు ఎంప్లాయీస్ కంటే మనకన్నా పే స్లిప్స్ ఉంటాయి. పే స్లిప్స్ ఉంటుంది, శాలరీ సర్టిఫికేట్ ఉంటుంది, మన అకౌంట్ లో క్రెడిట్. సో ఆ పే స్లిప్స్ అడుగుతారు వాళ్ళకి. అది ఏమైనా ఆధార్ పాని వీటితో పాటు అవి కూడా అడుగుతారు. ఇంకా మనకి బిజినెస్ అనుకున్నా ITRs ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి బిజినెస్ సంబంధించిన ఫర్మ్ రిజిస్ట్రేషన్, లేకపోతే మనకి ITRs కానీ అట్ సేమ్ టైం మన ప్రూఫ్స్ ఉంటాయి కదా బిజినెస్ సంబంధించి. కొంచెం కొంతమందికి ఇప్పుడు సరే సిటీలో జాబ్ చేసే వాళ్ళకి కానీ బిజినెస్ చేసే వాళ్ళకి ఓకే. కొంతమందికి విలేజ్ పీపుల్స్ వస్తారు, డిస్ట్రిక్ట్ నుంచి వస్తారు. వాళ్ళ దగ్గర ఎలాంటి ITR ఉండదు, ఏముండదు. కాకపోతే వ్యవసాయం చేసుకుంటారు, ఫార్మర్స్ ఉంటారు. వాళ్ళకు కూడా 10 ఎకరాలు, 5 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు సిటీస్ కి వచ్చి కార్ తీసుకొని ఒక అనుకుంటారు, వస్తున్నారు కూడా చాలా మంది. అలాంటి వాళ్ళకి ఎలాంటి డాక్యుమెంట్స్? అలాంటి వాళ్ళకంటే మనకి
అగ్రికల్చర్ బేస్ చేసుకొని అట్ ది సేమ్ టైం ఓన్ హౌస్ ప్రూఫ్ గ్యారంటర్ పెట్టుకొని వాళ్ళ ట్రాన్సాక్షన్ బేస్ చూసుకొని దాన్ని బట్టి కూడా మనం లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అన్న. అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది మనకి. బాగుంది. ఇంకేం మనం కొంచెం మనకు ఈ బడ్జెటే కాకుండా ఫ్రెండ్స్ మనము నేను చూసే బడ్జెట్ అయితే ఈ కార్స్ ఇంకొంచెం నేను చూస్తూ ఉంటాను. కాకపోతే మీకోసం కొంచెం ఒక 10 lakhs 15 lakhs లో ఉంటాయి కదా, వారి కోసం కూడా హై బడ్జెట్ లో కొంచెం మా వ్యూవర్స్ కోసం కొంచెం హై బడ్జెట్ లో ఏమైనా ఉంటే చూపించండి. షూర్ అన్న, తప్పకుండా. మన దగ్గర ఇప్పుడు సుజుకి బ్రిజా ఉందన్న, విటారా బ్రిజా ఉంది బండి. ఈ బండి వచ్చేసరికి 2023 అన్న. 2023 వెహికల్ 12,05,000 వెహికల్ ప్రైస్. ఇది వచ్చేసరికి 6,800 మాత్రమే తిరిగిందన్న. ఓన్లీ 6,800 మాత్రమే ఉంది. ఇది టాప్ ఎండ్ అన్న, ZX డ్యూయల్ టోన్ స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ అన్న. ఇది అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ ఓనర్ అన్న సెకండ్ ఓనర్? ఫస్ట్ ఓనర్. ఫస్ట్ ఓనర్. ఇది మన కొత్తది అయితే ఎంతకు వస్తుంది మనకు? ఇది కొత్తది వచ్చేసరికి మనకి 15.5 లక్షలు ఉందన్న. అవును, 2023 అన్న, 1 year old బండి. దీనికి మనకు కొంచెం ఇన్నోవా లాంటి ఏమన్నా ఉన్నాయి? ఇన్నోవా క్రిస్టల్ కూడా ఉన్నాయన్న మన దగ్గర. ఇన్నోవా క్రిస్టల్ కూడా ఉంది మన దగ్గర. ఇన్నోవా క్రిస్టా అవుతుంది, చూపిస్తాను అన్న. ఇది వచ్చేసరికి మనకి టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 ZX అన్న, టాప్ ఎండ్ బండి వస్తుంది అనమాట. ఈ బండి వచ్చేసరికి డీజిల్ బండి అన్న. ఇది వచ్చేసరికి సెకండ్ ఓనర్. మనకి ఇది వచ్చి 20 lakhs ఉందన్న. 20 lakhs చేంజ్ ఉంది వెహికల్. కొత్త వెహికల్ వచ్చేసరికి ఇది మనకు దగ్గర 34 లక్షలు పడుతుంది. 34 లక్షలు పడుతుంది. ఈ బండి ఏంటంటే మెయిన్ గా ఎక్కువ కిలోమీటర్స్ తిరిగే కెపాసిటీ అనమాట ఈ బండి అనమాట. అవును, మైలేజ్ తో పాటు ఎక్కువ కిలోమీటర్స్ తిరుగుతుంది ఈ బండి. సూపర్. ఇంకా వేరే మోడల్ ఏమున్నాయి మన దగ్గర? ఎంజీ గానీ, ఎంజీ హెక్టార్ కూడా. చెప్పండి అన్న. ఇది వచ్చేసరికి మనకి 2021 కియా సెల్టోస్ అన్న. HTK ప్లస్ అనమాట, అంటే టాప్ ఎండ్ ముందు వర్షన్ అన్నది. ఇది వచ్చేసి 11,12,000 చేంజ్ ఉందన్న వెహికల్ అనేది. ఇది వచ్చేసి 31,000 మాత్రమే తిరిగిందన్న బండి. 31,000. అంటే ఇది మామూలుగా మనకు కొత్తది వచ్చేసరికి 16.5 18 వరకు ఉందన్న. అవును ఫ్రెండ్స్, మనకు చాలా మందికి ఫేమస్ అయితే మహీంద్రా థార్ అన్న. చాలా మంది మన యూత్ గానీ కొంచెం పొలిటికల్ గా కానీ పోయే వాళ్ళకి థార్ అనేది ఒక రోడ్ పైన వచ్చిందని అంటే అసలు ఒక లగ్జరీ ఉంటుంది. అసలు ఈ మోడల్ ఏది మోడల్? ఇది వచ్చేసరికి 2022 అన్న. ఇది వచ్చేసరికి 15 లక్షలు చిల్లర ఉందన్న బండి. ఇది వచ్చేసరికి 8,000 మాత్రమే తిరిగింది బండి. 8,000 మాత్రమే తిరిగింది. అంటే 4x4 అయినా? 4x4 ఆటోమేటిక్ అన్న బండి. 4x4 ఆటోమేటిక్. ఇది వచ్చేసరికి కన్వర్టబుల్ టాప్ వస్తుంది అన్న. అంటే అది వెనకాల మనం తీసేసుకోవచ్చు పెట్టుకోవచ్చు. వాటర్ ప్రూఫ్ వస్తుంది. అది వాటర్ ప్రూఫ్ వస్తుంది విత్ ఏసీ. అవునన్నా, విత్ ఏసీ. ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి? అవునా, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఇది ఏ మోడల్? ఇది వచ్చేసరికి 2021 అన్న. 2021 వెహికల్ అనమాట. ఇది 60,000 తిరిగింది. ఇది వచ్చేసి 16 lakhs చేంజ్ ఉంది. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ప్రీమియం ఎస్యూవీ అన్న. ప్రీమియం ఎస్యూవీ 5 seater వస్తుంది అనమాట వెహికల్. 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అనమాట. వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి అన్న. అంటే 6 వస్తాయి ఓన్లీ 2? ఫ్రంట్ 2 సీట్స్ మాత్రం వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి. అవును. ఇది మనకు అంటే ఇది దీంట్లో ఏది వేరియంట్ ఏది ఎంజీలో? ఇది వచ్చేసి షార్ప్ అన్న. షార్ప్ ఎంజీలో షార్ప్ ఎడిషన్ అనమాట. అది సో దీంట్లో ఏంటంటే అన్న మీకు ఆటోమేటిక్ వెహికల్ అనమాట. ఒక హెవీ ప్రీమియం లైక్ మనకి పానరామిక్ సన్ రూఫ్ కూడా వస్తుంది అనమాట. మొత్తం వరకు గ్లాస్ వస్తుంది. ఫ్రంట్ వరకు ఓపెన్ కూడా అవుతుంది అన్న. మొత్తం గ్లాస్ వస్తుంది. అంటే ఇది మామూలుగా మనకు సిటీలో కానీ హైవే మీద యావరేజ్ ఎలా వస్తుంది? ఇది వచ్చేసరికి హైవే మీద మనకి యావరేజ్ వచ్చేసరికి 12 వస్తుంది అన్న. 12 వస్తుంది, 12 14 మన తోలే దాన్ని బట్టి. ఇంకా సిటీలోకి వచ్చేసరికంటే 8 అన్న మనకి. అవును, 8-9 వస్తుంది. దేనికంటే ప్రీమియం కాబట్టి ఇంకా కంప్లీట్ ఆటోమేటిక్ ఉంటుంది. సో దీని మైలేజ్ పెద్ద బోల్డ్ అన్న. ఇంకా ఓకే, థ్యాంక్ యూ తేజ గారు. మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను కూడా మీరు ఏదైతే వెహికల్ చూపించారో దాంట్లో కూడా ఒక మంచి వెహికల్ ని సెలెక్ట్ చేసుకుంటాను. బడ్జెట్ లో నేను తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఇది మనము కార్స్ 24 బాచ్పల్లిలో మనమైతే ఈరోజు మనము కార్స్ అయితే చూసాము. నాకు కూడా కొన్ని మోడల్స్ నచ్చాయి. మరి నేను కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాను. తీసుకున్న తర్వాత మంచి వీడియోతో వస్తాను. నేను ఏ కార్ తీసుకుని కూడా మీకు అప్డేట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది అడ్రస్ వచ్చేసి మాత్రం మనకు బాచ్పల్లి యాడ్ కార్స్ 24 మనకు మమతా హాస్పిటల్ ఆపోజిట్లోనే ఉంటుంది. మీకు లొకేషన్ కాంటాక్ట్ డీటెయిల్స్ మనకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, మీరు మాత్రం మా వీడియోని మీరు మొదటిసారిగా చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి మాత్రం మినిమం ఒక 1000 లైక్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.